ఫ్రెండ్స్ ఈ పదాన్ని నేను ప్రతి వీడియోలో వాడుతూ ఉంటాను. ఈ ఫ్రెండ్ అనే పదానికి ఒక ప్రత్యేకత ఉంది. సో ఈరోజు మనకి ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నాం. మనం అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫ్రెండ్ అనే పదం గురించి మనం మాట్లాడుకుంటే, సో మనం పుట్టగానే మనకి అమ్మ నాన్న ఉంటారు, మన రిలేటివ్స్ అందరూ ఉంటారు. సో వీళ్ళెవ్వరు కాకుండా మనం స్కూల్కి కాలేజ్కి వెళ్ళగానే మనకి కొత్త కొత్త ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన లైఫ్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది మనకి స్కూల్లో ఎండ్ అయిపోతారు, కొంతమంది కాలేజ్ లైఫ్లో ఎండ్ అయిపోతారు. వాళ్ళని మనం స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ అంటాం, లేకపోతే స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటాం. కొంతమంది మనకి లైఫ్లో వస్తూ ఉంటారు మనతో పాటు, వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్స్ అంటాం. కొంతమంది మన కోసం ప్రాణాలైనా ఇస్తారు, సో మనతో పాటు ప్రాణాలు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అట్లాంటి వాళ్ళని మనం ప్రాణ స్నేహితులు అంటాం. సో ఇట్లాంటి వాళ్ళందరికీ వీడియోని అంకితం చేస్తూ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, టెక్ క్యూఎన్ ఎపిసోడ్ 29కి అందరికీ స్వాగతం. ఎప్పటిలాగే ఇవి కూడా మనకి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. చాలా క్వశ్చన్స్ నేను కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను. చాలామంది కామెంట్ సెక్షన్లో నాకు హెల్ప్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అందరికీ. సో మీకు తెలిసినంతవరకు కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో చాలామంది హెల్ప్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది కామెంట్ సెక్షన్ హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో మంచి ఆన్సర్స్ ఇస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఆ విషయంలో మాత్రం. సో మనం నెక్స్ట్ ఈ వీక్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి అశోక్ కుమార్ అడుగుతున్నారు. హాయ్ ప్రసాద్ అన్న, వీడియోలో 30 FPS అండ్ 60 FPS అంటే ఏంటి? ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఒక రివ్యూ చేయన్న. 30 FPS 60 FPS అంటే మనకి అక్కడ FPS అంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను. దాని మీనింగ్ ఏంటంటే అంటే మనకు ఒక సెకండ్లో ఇది 30 ఫ్రేమ్స్ వరకు రికార్డ్ చేయగలదు. వీడియో అంటే మనకి ఫ్రేమ్ మనకి చూస్తుంటారు కదా, ఫ్రేమ్ వీల్ ఇక్కడ మీకు కనపడుతుంది కదా స్క్రీన్ మీద. సో ఇట్లా మనకి ప్రతి ఫ్రేమ్లో మన మూమెంట్ అది రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హ్యాండ్ని ఇట్లా మూవ్ చేస్తున్నాను. సో హ్యాండ్ ఇట్లా మూవ్ చేస్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తుంది. ఎట్లా రికార్డ్ చేస్తుందంటే, సో ఇక్కడ ఒక ఫ్రేమ్, 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 ఇట్లా మనకి అన్ని ఫ్రేమ్స్లో ఇది రికార్డ్ అవుతుంది. ఇట్లా రికార్డ్ అయిన తర్వాత మనం ఒకసారి ప్లే చేస్తే వీడియోని ఇట్లా వీడియో వస్తూ ఉంటుంది ఇట్లా మనకి. సో మనకి ఇట్లా కనపడుతుంది, కానీ ఇక్కడ మనకి ఎన్నో వందల ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి అనమాట. ప్రతి ఫ్రేమ్లో ఒక్కొక్క డీటెయిల్ మనకి క్యాప్చర్ అవుతూ ఉంటుంది. సో అన్నీ ఒకేసారి కలిసి ప్లే అవుతుంటాయి అనమాట. సో ఇట్లా మనకి ఫ్రేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. సో ఇప్పుడు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే ఇప్పుడు మన కెమెరా ఇప్పుడు మీకు 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో వీడియో రికార్డ్ చేయగలదంటే అది ఒక సెకండ్కి 30 ఫ్రేమ్స్ వరకు రికార్డ్ చేయగలదు. ఇప్పుడు నేను ఇట్లా మూవ్ చేస్తున్నా కదా, ఒక సెకండ్లో 30 ఫ్రేమ్స్లో ఈ మూమెంట్ని క్యాప్చర్ చేయగలదు. అదే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉందంటే మనకి ఒక సెకండ్కి మనం ఇట్లా మూవ్ చేస్తున్నప్పుడు అది 60 ఫ్రేమ్స్లో క్యాప్చర్ చేయగలదు. సో దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే మనకి ఫ్రేమ్స్ ఎక్కువ ఉంటే డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేయగలవు. ప్లస్ మనకి వీడియో లెంత్ కూడా పెరుగుతుంది. ఫ్రేమ్స్ ఎక్కువ అయిపోతుంది, వీడియో లెంత్ పెరుగుతుంది. కాకపోతే వీడియో క్వాలిటీ మాత్రం మీకు ఇంప్రూవ్ అవుతుంది 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్తో కంపేర్ చేస్తే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో. సో ఇది మెయిన్ డిఫరెన్స్ మనకి. సో ఎప్పుడు మీరు హైయెస్ట్ ఫ్రేమ్ రేట్ కానీ పెట్టుకున్నారంటే వీడియో రికార్డింగ్లో కానీ వీడియో ప్లేబ్యాక్లో కానీ ఖచ్చితంగా మీరు మూవీ ఏదైతే చూస్తున్నారో దానిలో కూడా మీకు డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఏదైతే వీడియో రికార్డ్ చేస్తున్నారో దానిలో కూడా మీరు ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేయగలరు. సో ఇట్లా మీకు ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, జగదీష్ అడుగుతున్నారు, ఆల్ డెవలపర్ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవా అన్న. సో డెవలపర్ ఆప్షన్ గురించి ఖచ్చితంగా నేను ఒక వీడియో చేస్తాను, ఈ మంత్లోనే చేస్తాను. సో కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా నేను డెవలపర్ ఆప్షన్ గురించి ఒక వీడియో అయితే నేను కంపల్సరీ చేస్తాను. నేను నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నితీష్ కుమార్ అడుగుతున్నారు, బ్రో వాట్ ఈజ్ VGA కెమెరా? VGA కెమెరా అంటే మనకి వీడియో గ్రాఫిక్ అరే, VGA అంటే అక్కడ మనకి. సో ఈ కెమెరా ఏంటంటే మనకి రిజల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. 640 వైడ్ ఇంటూ 480 హైట్ ఉంటుందండి. 640 ఇంటూ 480. సో ఈ ఫ్రేమ్లోనే ఇది ఫోటోని అనేది క్యాప్చర్ చేయగలదు. సో దీని మెగాపిక్సెల్ చాలా తక్కువ ఉంటుంది. మామూలుగా మన కెమెరా ఎలా చూస్తాం, 2 మెగాపిక్సెల్, 3 మెగాపిక్సెల్, లేకపోతే 5 మెగాపిక్సెల్, 10 మెగాపిక్సెల్, ఇట్లా మనం కెమెరా మెగాపిక్సెల్ చూస్తూ ఉంటాం. కాకపోతే మనకి కొన్ని కెమెరాస్ చూసుకుంటే మనకి ఫీచర్ ఫోన్స్లో ఈ VGA కెమెరా అని కనపడుతుంటుంది. ఎక్కువ మనకి ఫ్రంట్ కెమెరాలో VGA కెమెరా అని చెప్పేసి ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటంటే దీనిలో మీకు అన్ని పిక్సెల్స్ అయితే ఉండవు. 1 మెగాపిక్సెల్ అంటే మనకి 10 లక్షల పిక్సెల్స్ మీకు ఇమేజ్ సెన్సార్లు ఎమ్మడబడి ఉంటాయి మీ కెమెరా ఇమేజ్ సెన్సార్లో. సో VGA కెమెరాలో అయితే మీకు ఇమేజ్ సెన్సార్లు అన్ని పిక్సెల్స్ అయితే ఉండవు. మీకు మ్యాక్సిమం 0.3 మెగాపిక్సెల్ ఉంటుంది. 0.3 మెగాపిక్సెల్ అంటే మీకు 3 లక్షల పిక్సెల్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా మీకు ఇది ఇమేజ్ క్వాలిటీ మీకు అంత అద్భుతంగా ఉండదు. మీరు జూమ్ చేసినా కానీ డీటెయిల్స్ దారుణంగా మిస్ అయితే నార్మల్ ఫోటోలో కూడా మీకు డీటెయిల్స్ అంతా క్యాప్చర్ చేయలేవు ఇవి. సో ఈ కెమెరాస్ మనం VGA కెమెరాస్ అంటాం. సో ఇవి మీకు ఫీచర్ ఫోన్స్లో కనపడుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అశోక్ అడుగుతున్నారు, అన్న హాట్స్పాట్ చాలాసేపు ఆన్ చేస్తే మొబైల్కి ప్రాబ్లమా అన్న? నా మొబైల్ చాలా హీట్ అవుతుంది అన్న ఆన్ చేస్తే. సో హాట్స్పాట్ ఆన్ చేస్తే మీకు ఖచ్చితంగా మొబైల్ అనేది హీట్ అవుతుంది. ఎందుకంటే మీ CPU మీద చాలా ప్రెషర్ ఉంటుంది హాట్స్పాట్ మీరు ఆన్ చేసినప్పుడు. సో ఖచ్చితంగా మీ CPU ఏం చేస్తుంది అంటే మీకు అవి ఏదైతే మనకి
సిగ్నల్స్ ఉన్నాయి, వాటిని గుంజడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి కొంచెం మొబైల్ హీట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీని గురించి నేను సపరేట్ వీడియో కూడా చేశాను, హాట్స్పాట్ వాడటం మొబైల్ ప్రమాదం అని చెప్పేసి. మీరు ఆ వీడియో చూస్తే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఐఎన్ సింబల్ కంపెనీ దగ్గర వదిలేస్తే, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియో ఒకసారి చూడండి. సో హాట్స్పాట్ ఆన్ చేస్తే మీకు ఖచ్చితంగా మొబైల్ అయితే హీట్ అవుతుంది. మరీ ఎక్కువ హీట్ అవుతుంది, మీరు పట్టుకోవడానికి హీట్ అవుతుందంటే ఖచ్చితంగా మీరు ఆఫ్ చేసి కొంచెం మొబైల్ని కూల్ అవనివ్వండి. అట్లనే వాడితే మాత్రం మొబైల్ ప్రాబ్లం అవుతుంది. సో మీ హాట్స్పాట్ ఆన్ చేయడం వల్ల మీకు బ్యాటరీ కూడా తొందరగా కన్జ్యూమ్ అవుతుంది, బ్యాటరీ లైఫ్ కూడా మీకు చాలా తగ్గిపోతుంది. సో ఇది ఒక్కటే మేజర్ ప్రాబ్లం, బ్యాటరీ లైఫ్ అనేది మనకి ఎక్కువసేపు ఉండదు. ప్లస్ బ్యాటరీ కూడా మనకి మీరు ఎక్కువ హాట్స్పాట్ ఆడుతుంటే మాత్రం తొందరగానే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి మెహర్ కృష్ణ అడుగుతున్నారు, బ్రో ఫొటోస్ వైడ్ యాంగిల్లో తీయడానికి యాప్ ఏమైనా ఉంటుందా? ప్లేస్టోర్లో నెంబర్ ఆఫ్ యాప్స్ అవైలబుల్లో ఉన్నాయి, బట్ వర్క్ అవుతాయా? నాకు తెలిసి యాప్స్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కెమెరా ఎన్హాన్స్మెంట్ చేయడానికి. సో ఈ వైడ్ యాంగిల్లో మీకు ఫొటోస్ తీయడానికి కెమెరా యాప్స్ అయితే యూజ్ అయితే నేను అనుకోను. ఎందుకంటే మనకి ఖచ్చితంగా వైడ్ యాంగిల్లో మీకు ఫోటో రావాలంటే మీ లెన్స్ వైడ్ యాంగిల్ అయి ఉండాలి. మీరు ఒకసారి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ కెమెరాస్ ఇప్పుడు వచ్చే చూసుకుంటే, మీరు ఎల్జీ ఫోన్స్లో వైడ్ యాంగిల్ కెమెరాస్ వస్తున్నాయి. సో మీరు ఆ కెమెరాస్ యూస్ చేస్తే మీరు వైడ్ యాంగిల్లో ఫొటోస్ తీయవచ్చు, ఎందుకంటే అక్కడ మీకు వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సో లెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ లెన్స్ వైడ్ యాంగిల్ లేకపోతే మాత్రం మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని వైడ్ యాంగిల్ ఫొటోస్ తీయడం కూడా చాలా కష్టం అవుతుంది. నేనైతే ఇప్పుడు యాప్స్ అయితే ట్రై చేయలేదు, నేను ఎప్పుడు నమ్మేది లెన్స్ బాగుండాలి. లెన్స్ మనకి వైడ్ యాంగిల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఫోటో అనేది వైడ్ యాంగిల్లో వస్తుంది. లెన్స్ కానీ వైడ్ యాంగిల్ లేకపోతే మాత్రం రాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి వెంకట గోపి అడుగుతున్నారు, క్లీన్ మాస్టర్ యూజ్ చేయొచ్చా? క్లీన్ మాస్టర్ అసలు యూజ్ చేయకండి. క్లీన్ మాస్టర్ గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. క్లీన్ మాస్టర్ యూజ్ చేయడం వల్ల మీకు మొబైల్ ప్రాబ్లం లేకపోతే ఏమీ ఉండదు. సో అది ఏం చేస్తుందంటే మొత్తం యాప్స్ని క్లోజ్ చేసి పడేస్తుంది. సో మళ్ళీ మీరు ఆ యాప్స్ని రీలోడ్ చేయడానికి మీ సిపియూకి మళ్ళీ పని పెడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు ఎక్కువ యూజ్ చేసే యాప్ని మాత్రం ఎప్పుడు క్లోజ్ చేయకండి. మీరు బ్యాక్గ్రౌండ్ రన్ అవనివ్వండి. మీరు పడుకునేటప్పుడు అట్లాంటి సమయాల్లో మీరు ఆ యాప్స్ని క్లోజ్ చేయండి. కానీ నార్మల్గా అయితే మీరు ఊరికి యాప్స్ని క్లోజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మీ సిపియూ మళ్ళీ దాన్ని రీలోడ్ చేయడానికి మీరు ఓపెన్ చేసినప్పుడు అది ట్రై చేస్తూ ఉంటుంది, బ్యాటరీ కొంచెం కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు క్లీన్ మాస్టర్ అనే యాప్ని యూజ్ చేయకపోవడమే మంచిది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సరికి మనకి వినయ్ అడుగుతున్నారు, బ్రో ఆండ్రాయిడ్ ఫోన్లో ఎక్కువ యాప్స్ ఉంటే బ్యాటరీ ఎర్లీగా డ్రైన్ అవుతుందా? అండ్ ఫోన్ స్లో అవుతుందా? ర్యామ్ పైన ఫోన్ పర్ఫార్మెన్స్ పైన ఎఫెక్ట్ పడుతుందా? ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్లో ఎక్కువ యాప్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. ఎక్కువ మనకి వేక్ క్లాక్స్ ఏ యాప్కి అయితే ఉంటాయో ఆ యాప్ మీకు ఎక్కువ బ్యాటరీని కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ యాప్ తీసుకొని, ఫేస్బుక్ యాప్లో మీకు వేక్ క్లాక్స్ ఎక్కువ ఉంటాయి, నార్మల్ ఫేస్బుక్ యాప్ మీకు. సో అది మీకు ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా యాప్స్ మీద ఖచ్చితంగా మీ పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ యాప్స్ మాత్రం మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి. సో మీకు కావాల్సిన యాప్స్ మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. కొన్ని యాప్స్ నుంచి అయితే మీకు యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి, మీకు చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. సో మ్యాక్సిమం మీకు కావాల్సిన యాప్స్, మీరు వాడే యాప్స్ మాత్రమే ఉంచుకొని మిగతా యాప్స్ మీరు అన్ఇన్స్టాల్ చేసేసేయండి. సో బెటర్ మీరు బయట నుంచి ఎక్కువ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం చాలా మంచిది. బయట నుంచి యాప్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోకండి, ప్లేస్టోర్ నుంచే ఎక్కువ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, శంకర్ అడుగుతున్నారు, బ్రో స్వాగ్ ఫోన్ అంటే ఏంది? ఈ స్వాగ్ ఫోన్ అనేది మనకి హానర్ తీసుకొచ్చింది పదం. హానర్ 6X లాంచ్ అప్పుడు మాది స్వాగ్ ఫోన్ అని చెప్పేసి అంటున్నారు. సో అసలు ఈ స్వాగ్ అంటే ఏంటంటే, మనకి నార్మల్గా అయితే మనకి తెలుగులో స్వాగ్ అంటే వేలాడుట ఇట్లా వస్తుంది అనమాట, ఊగడం, వేలాడడం, ఇట్లాంటివి మనకి స్వాగ్ అంటాము. సో నార్మల్గా వీళ్ళు స్వాగ్ అని ఎందుకు పెట్టారు అంటే, దానిలో మీకు కూల్ ఫీచర్స్ ఉంటాయని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ఇంగ్లీష్లో కొంచెం చూసుకుంటే మనకి ఫీచర్స్ బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే HWAG అంటే స్టఫ్ వి ఆల్ గెట్ అని వస్తుంది అనమాట. స్టఫ్ వి ఆల్ గెట్ అంటే మీకు మంచి స్టఫ్ వస్తుంది దానిలో అని చెప్పేసి వాళ్ళ మీనింగ్. సో మంచి ఫీచర్స్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళ మీనింగ్. అండ్ ఇంకా మనం చెప్పుకోవాలంటే దాని గురించి స్టైలిష్ అని చెప్పేసి, కాన్ఫిడెన్స్ అని చెప్పేసి చాలా వస్తాయి అనమాట మనకి. సో స్వాగ్ అయితే నాకు తెలిసినంత వరకు ఈ మీనింగ్స్ అన్నీ వస్తాయి, ఇంకా కొన్ని మీనింగ్స్ అయితే ఉంటాయి. సో చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు స్వాగ్ అంటే. సో నా ఉద్దేశం ప్రకారం స్వాగ్ అంటే మంచి ఫీచర్స్, కూల్ ఫీచర్స్ ఉన్న మొబైల్ ఫోన్ వాళ్ళు రిలీజ్ చేశారని చెప్పేసి, దానిలో మీకు వైఫై బ్రిడ్జ్ అని చెప్పేసి కొన్ని కూల్ ఫీచర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కలుపుకొని వాళ్ళు స్వాగ్ ఫోన్ అని ఒక పేరు పెట్టారు. స్వాగ్ ఫోన్ అండ్ నథింగ్ బట్ మనకి అక్కడ హానర్ 6Xని మనం స్వాగ్ ఫోన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, శివ అడుగుతున్నారు, అన్న బ్యాంగ్వుడ్లో మొబైల్ బుక్ చేస్తే కస్టమ్ డ్యూటీ ఎంత వేస్తారు చెప్పు. సో ఇది నాకైతే ఐడియా లేదు, నేను ఎప్పుడు Banggood.com నుంచి మొబైల్ అయితే కొనలేదు, షిప్ చేయలేదు. సో కొంతమంది ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, మీరు ఎంత పెట్టి కొన్నారు, ఎంత మీకు కస్టమ్ ఛార్జెస్ పడినాయో. సో నాకైతే మీ మ్యాక్స్ స్టీల్ పంపిస్తున్నారు కదా, సో చూడాలి అది నాకు వచ్చినప్పుడు ఏమైనా కస్టమ్ ఛార్జ్ చేస్తారో లేకపోతే ఫ్రీగా వస్తుందో. సో ఇది కొంచెం మనకి 1 వీక్లో రావచ్చు. సో ఇది వచ్చిన తర్వాత నేను నా ఒపీనియన్ మీతో పంచుకుంటాను. సో ఇంతకుముందు ఎవరైనా Banggood.com నుంచి ఎవరైనా కొంటే ఒకసారి కస్టమ్ ఎంత పే చేస్తారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో Banggood.com అనే కాదు, అలీ ఎక్స్ప్రెస్ కానీ ఏదైనా ఇంటర్నేషనల్ వెబ్సైట్ నుంచి మీరు కొన్నప్పుడు ఎంత కస్టమ్స్ మీకు ఛార్జ్ చేస్తారో ఒకసారి చెప్పండి. కస్టమ్స్ అయితే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రకంగా వేస్తూ ఉంటారు. వీళ్ళు ఒకరికి 2,000 వేస్తే, ఒకరికి 3,000 వేస్తారు, ఒకరికి అసలు కస్టమ్ ఛార్జెస్ వేయరు. సో కస్టమ్స్ అనేవి పర్సన్ టు పర్సన్ అండ్ ప్రైస్ బట్టి కూడా డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎంత ప్రైస్ పెట్టుకున్నారో దాని ప్రకారం మీకు ఆ ప్రైస్ బట్టి మీకు కస్టమ్స్ అనేవి ఉంటాయి. ప్లస్ మీకు మొబైల్స్కి ఒక ఛార్జ్ ఉంటుంది 18% అట్లా.
మీరు ఏమైనా ఇంకోటి బుక్స్కి ఏమి ఉండదు కస్టమ్ ఛార్జెస్. సో ఇట్లా మనకి ఏదైతే మనం కొంటున్నామో ఐటమ్ బట్టి కూడా మనకి కస్టమ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి, పర్సంటేజ్ దాని మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ శ్రీహర్ష అడుగుతున్నారు, అన్న కస్టమ్ రామ్స్లో బెస్ట్ రామ్ ఏదన్నా, మళ్ళీ నువ్వు కస్టమ్ రామ్స్ గురించి ఎందుకు రివ్యూ చేయవు ప్లీజ్. సో కస్టమ్ రామ్స్లో బెస్ట్ రామ్ అంటే ఏదైనా కస్టమ్ రామ్ మనకి బగ్స్ లేకుండా ఉంటే చాలు. సో అట్లాంటి రామ్ అయితే మనకి బెస్ట్ రామ్ అవుతుంది. సో సైనోజెన్ మోడ్ ఎందుకు అంత ఫేమస్ అయిందంటే సైనోజెన్ మోడ్ మనకి బగ్స్ చాలా తక్కువ ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు మనకి అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో ఏమన్నా బగ్స్ ఉన్నా కానీ అప్డేట్లు ఫిక్స్ చేస్తూ ఉంటారు, అందుకే మనకి సైనోజెన్ మోడ్ రామ్ అంతా ఫేమస్ అయిపోయింది. సో ఇప్పుడు లైనేజ్ ఓఎస్ లాగా వచ్చింది సైనోజెన్ మోడ్. అండ్ కస్టమ్ రామ్స్ గురించి నేను ఎందుకు వీడియో చేయట్లేదు అడుగుతున్నారు. కస్టమ్ రామ్స్ గురించి నేను వీడియో చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఇంగ్లీష్ ఛానల్లో చేసేవాడిని కస్టమ్ రామ్స్ గురించి. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక రకంగా అది అవుతుంది అనమాట. కొంతమందికి సక్సెస్ అవుతుంది, కొంతమందికి ఫోన్ బ్రిక్ అవుతుంది. సో మనం కొంచెం జాగ్రత్త తీసుకోపోయినా కానీ ఫోన్కి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ప్లస్ నేను ఇప్పుడు కొనే ఫోన్స్ అని మళ్ళీ అమ్మేస్తున్నాను, నా దగ్గర ఉంచుకొని నేను ప్రయోగాలు చేయట్లేదు. సో అందుకే నేను ఇవన్నీ చేయలేకపోతున్నాను, రూటింగ్ కానీ కస్టమ్ రామ్స్ కానీ. సో ఇవి ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా ఇది ట్రై చేసి ఫోన్ కానీ ఏమైనా చేస్తున్నారు అనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఫోన్ కొనుక్కుంటారు. సో కొంచెం వాళ్ళ ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో నేను ఆపేశాను. సో చూద్దాం మనం ఫ్యూచర్లో ఏమవుతుందో. ఫ్యూచర్లో ఒకవేళ అన్ని ఫోన్స్ మన దగ్గర ఉంటే మాత్రం చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే కస్టమ్ రామ్స్ గురించి వీడియోస్ అయితే నేను చేయదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సంతోష్ అడుగుతున్నారు, హాయ్ అనే ఒక మంచి బ్లూటూత్ హెడ్సెట్ చెప్పవా ప్లీజ్, వీడియో కాలింగ్ ఆడియో కాలింగ్ పనిచేయాలి. సో బ్లూటూత్ హెడ్సెట్ నేను ఆడియో కాలింగ్కి మీరు ఫోన్స్ మాట్లాడడానికి అయితే ప్రాబ్లం అవుతుంది. నేను కొన్ని బ్లూటూత్ హెడ్సెట్స్ వాడాను ఇప్పటి వరకు. సో ఇవి కాలింగ్ కోసం అయితే అంత పనికి రావట్లేదు. రీసెంట్గా బ్లూడియో హెడ్సెట్ కూడా నేను యూజ్ చేశాను, ఎందుకంటే మనకి మన స్పీకర్ మన మైక్రోఫోన్కి మన మౌత్కి చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది మీకు మైక్రోఫోన్, మన మౌత్ ఇక్కడ నుంచి మాట్లాడుతుంటాము. సో ఇక్కడ దాకా రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ప్లస్ అవతల వాళ్ళకి అంత బాగా వినిపించదు. సో దీంతో ఇదే ప్రాబ్లం అవుతుంది మనకి బ్లూటూత్ హెడ్సెట్స్ తోటి. ఫోన్ కాలింగ్ అయితే అంత అద్భుతంగా పనిచేయట్లేదు. కొన్ని బ్లూటూత్ హెడ్సెట్ మనకి ఇక్కడ దాకా వస్తాయి అనమాట మీరు చూస్తే. సో మాట్లాడేటప్పుడు మైక్రోఫోన్ మనకి మౌత్ దగ్గరగా ఉంటుంది కాబట్టి మనకి వాళ్ళకి వినపడుతుంది. సో బ్లూటూత్ హెడ్సెట్లు మీరు నార్మల్గా సాంగ్స్ వినడానికి బాగుంటున్నాయి, కానీ మనకి మీరు ఫోన్ కాల్స్ మాట్లాడడానికి అయితే బ్లూటూత్ హెడ్సెట్ అయితే అంత అద్భుతంగా అయితే ఏమీ ఉండటం లేదు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను వాడిన బ్లూటూత్ హెడ్సెట్లు చూసుకుంటే. సో బ్లూటూత్కి మీకు సపరేట్ కాలింగ్ హెడ్సెట్ కూడా దొరుకుతుంది, మీకు డైరెక్ట్ ఇక్కడ దాకా వస్తుంది మీకు మైక్రోఫోన్. సో అట్లాంటి హెడ్సెట్లు తీసుకుంటే మీకు కాలింగ్ యూజ్ అవుతాయి. మీరు సాంగ్స్ వినడానికి అయితే ఇట్లాంటి హెడ్సెట్లు బంద్ చేస్తాయి. మీకు సౌండ్ పిట్స్ QI7 కానీ లేకపోతే బ్లూడియో కానీ నేను వాడుతున్నా ఇవన్నీ. సో ఇవన్నీ మనకి మ్యూజిక్ వినడానికి పనికి వస్తాయి, కానీ కాలింగ్ అయితే అంత పనికిరావు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ట్రిక్ వాడు అడుగుతున్నారు, అన్న ప్రొడక్ట్స్ కొనే ముందు ఏం స్పెసిఫికేషన్ చూడాలి, టీవీ, ఫ్రిడ్జ్, స్మార్ట్ బ్యాండ్, స్మార్ట్ వాచ్, ఎలక్ట్రానిక్స్, స్పై కెమెరా, CTC. సో ప్రోడక్ట్ కొనే ముందు ఫస్ట్ స్పెసిఫికేషన్ కంటే ముందు మీ రిక్వైర్మెంట్ ఏంది, సో మీకు ఎందుకు యూజ్ చేయాలనుకుంటున్నారు, కెమెరాని ఎక్కడ యూజ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా కానీ ప్రోడక్ట్ మీరు ఎందుకు యూజ్ చేయాలనుకుంటున్నారు, నాకు ఎలా ఉపయోగపడుతుంది, అది మైండ్లో పెట్టుకొని మీరు కొనుక్కోండి. సో ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ కొనాలనుకుంటే నేను ఎందుకు యూజ్ చేయాలనుకుంటున్నాను, సో నేను ఎక్కువ బ్యాటరీ మీద డిపెండ్ అవ్వాలా, లేకపోతే కెమెరా మీద డిపెండ్ అవ్వాలా, లేకపోతే గేమ్స్ ఆడడానికి తీసుకోవాలా. సో ఇట్లా మనకి ఒక ఏరియా ఉంటుంది. సో ఆ ఏరియా ప్రకారం నేను దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. నాకు గేమింగ్కి కావాలంటే మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ తీసుకుంటా, కెమెరా కావాలంటే మంచి కెమెరాస్ ఉన్న మొబైల్ తీసుకుంటా. ఇట్లా మన రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం తీసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు ఏసీ పెట్టించుకోవాలన్నా కానీ నా రూమ్కి ఎన్ని టన్స్ ఏసీ కావాలి, సో ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి. మనకి మీకు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, మీ రిక్వైర్మెంట్స్ ఏంది, అది మైండ్లో పెట్టుకొని మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్రాంతి కుమార్ అడుగుతున్నారు, ప్రసాద్ గారు ఎనీ గుడ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ మొబైల్ ఫోన్ ప్లీజ్ సజెస్ట్. ప్రజెంట్ అయితే ఒకటే ఫోన్ ఉంది, యురేకా బ్లాక్. సో అది ఒక్క ఫోనే బాగుంది, స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్, కెమెరాస్ కూడా కొంచెం బాగున్నాయి, ప్లస్ స్క్రీన్ కూడా మీకు 1080 స్క్రీన్ వస్తుంది. సో ప్రైస్ కూడా మీకు 10,000 బిలో ఉంటుంది. సో బెస్ట్ అయితే మీకు 10,000 లోపు ఇది ఒక్క ఫోనే బాగుంది, మిగతా ఫోన్స్ అయితే అసలు తీసుకోవద్దు. అది ఇండియన్ బ్రాండ్ అయినా కానీ చైనా బ్రాండ్ అయినా కానీ మీకు ఇప్పుడు మోటరోలా తీసుకుంటే C4+ అని చాలా E4 అని చెప్పేసి చాలా ఫోన్స్. సో మోడల్స్ కూడా నాకు సరిగ్గా గుర్తులేవు. ఈ ఫోన్స్ అన్ని మీకు మీడియాటెక్ MT6737 ప్రాసెసర్తో వస్తున్నాయి. సో చాలా ఫోన్స్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్, ఇన్ఫోకస్ టర్బో 5 ఈ ఫోన్ కూడా మీకు మీడియాటెక్ 6737 ప్రాసెసర్తో వస్తున్నాయి. సో వీళ్ళు ఓన్లీ బ్యాటరీని టార్గెట్ చేస్తున్నారు. సో అట్లాంటి ఫోన్స్ మాత్రం మీరు తీసుకోవద్దు. పర్ఫార్మెన్స్ అయితే మీకు చాలా దారుణంగా ఉంటుంది MT6737లో. సో బెస్ట్ మీరు స్నాప్డ్రాగన్ 430 కానీ స్నాప్డ్రాగన్ 625 కానీ, సో ఈ ప్రాసెస్ ఉన్న మొబైల్ తీసుకోండి, 430, 435, 625. సో దీనిలో మీకు పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి కరీముల్లా అడుగుతున్నారు, బ్రో DSLR కెనాన్ 700D బెస్ట్ ఆర్ వేస్ట్ బ్రో, ఐ నో బుక్ వాచ్ కెమెరాస్ ఈజ్ బ్రో. సో మీరు కెనాన్ 700D కొనాలనుకుంటున్నారు, బెస్టా వేస్ట్ అడుగుతున్నారు. ఖచ్చితంగా మీకు ఆ ప్రైస్ రేంజ్లో కెనాన్ 700D బెస్ట్ కెమెరా అవుతుంది. మీరు 50,000 లోపు చాలామంది అడుగుతున్నారు, 50,000 లోపు ఏం DSLR కొనాలని చెప్పేసి. 50,000 లోపు DSLRs అయితే మీకు ఇప్పుడు నేను రికార్డ్ చేసేది నికాన్ D5200. సో మీరు నికాన్లో తీసుకోవాలనుకుంటే నికాన్ D3300, నికాన్ D5200, నికాన్ D5300.
సో ఈ 3 కెమెరాస్ మీకు తీసుకోవచ్చు. అదే మీరు కెనాన్లో తీసుకోవాలనుకుంటే కెనాన్లో మీకు కెనాన్ 1300D, కెనాన్ 700D. సో ఈ 2 కెమెరాస్లో మీరు ఒకటి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా మీరు కొంచెం 40 to 50 రేంజ్లోకి వెళ్తే మీకు సోనీ A6000 ఉంటుంది. అండ్ పానాసోనిక్ FZ1000. సో ఈ కెమెరాస్ కూడా మీకు బాగుంటాయి. కాకపోతే పానాసోనిక్ FZ1000లో మీరు లెన్స్ చేంజ్ చేయలేరు. సో దానిలో 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఉంటుంది మీకు. సో 50,000 లోపు మీకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ కావాలి, లెన్స్ చేంజ్ ఉండవు దానిలో అనుకుంటే పానాసోనిక్ FZ1000 తీసుకోండి. మీకు మంచి ఇమేజ్ సెన్సర్ కావాలి, ఇమేజ్ మంచి క్వాలిటీ ఉండాలి, వీడియో మంచి క్వాలిటీ ఉండాలనుకుంటే మాత్రం సోనీ A6000. సో ఈ కెమెరా చాలా బాగుంటుంది. కాకపోతే మీకు స్క్రీన్ అనేది రొటేట్ చేయడానికి ఉండదు. సో అదొకటి మైనస్ పాయింట్. దీనిలో మీకు స్క్రీన్ అనేది ఓన్లీ ఇట్లానే వస్తుంది, మీరు కంప్లీట్గా మీరు టిల్ట్ చేయడానికి ఉండదు, రొటేట్ చేయడానికి అయితే ఉండదు. సో ఇది మైనస్ పాయింట్. ప్లస్ మీకు కొంచెం హీట్ కూడా అవుతాయి సోనీ కెమెరాస్. సోనీ A6000 సిరీస్లో 6000 ఒకటి, 6300 అయితే మీకు ఇంకా చాలా హీట్ అవుతుంది. సో ఇది కూడా మైండ్లో పెట్టుకోండి మీరు. కాకపోతే మీరు A6000 తీసుకుంటే మాత్రం A6000 మీకు 44,000 ఏమో ఉంది. దానిలో మీకు మంచి ఇమేజ్ సెన్సార్ ఉంటుంది, ప్లస్ మీకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే దానిలో ఉండదు, ఆటో ఫోకసింగ్ బాగుంటుంది. మీ బడ్జెట్ మీకు తక్కువ అనుకోండి, 25,000 అట్లా అనుకుంటే మీరు నికాన్ D3300 ఒకటి, కెనాన్ 1300D ఒకటి, ఈ 2 కెమెరాస్లో ఒకటి తీసుకోవచ్చు. బడ్జెట్ మీరు 30,000 పైన 30 to 50,000 అయితే ఇప్పుడు చెప్పిన కెమెరాస్ ఉన్నాయి కదా, 700D కానీ A6000 కానీ సోనీ అండ్ పానాసోనిక్ FZ1000 కానీ ఈ కెమెరాస్లో ఒకటి తీసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సురేంద్ర అడుగుతున్నారు, బ్రో గివ్ అవే ఇస్ గివింగ్ ఐఫోన్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ట్రూ? ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. ఒక ఛానల్ iPhone 7 గివ్ అవే పెడుతున్నారు, ఒక ఛానల్ iPhone గివ్ అవే పెడుతున్నారు, అది నిజమా కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో అది ఛానల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇచ్చే పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే మీకు పోస్ట్ షేర్ చేయండి, వీడియో షేర్ చేయండి, లేకపోతే కామెంట్స్ చేయండి, కామెంట్ చేస్తే దాని నుంచి ఒకరిని పిక్ చేస్తామని చెప్పేసి అంటూ ఉంటారు. అవి మాత్రం నమ్మకండి, వాళ్ళు మీకు గివ్ అవే అయితే కొంచెం మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు. సో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, గ్లీమ్ ఫర్ ఎగ్జాంపుల్, నేను గ్లీమ్ నుంచి చూస్తుంటాను. సో గ్లీమ్ మీకు నమ్మొచ్చు. సో అక్కడ మీరు ఎంట్రీ చేస్తారు, ఎంట్రీ చేసిన తర్వాత ఒకటి ఆటోమేటిక్గా వెబ్సైటే పిక్ చేస్తుంది ఒక ఎంట్రీని. సో ఇట్లాంటి అయితే మీరు నమ్మొచ్చు. సో ఆటోమేటిక్గా వాళ్ళే పిక్ చేసి మీకు విన్నర్ని అనౌన్స్ చేస్తారు మీరు ఎంటర్ చేసుకుంటే. అట్లాంటి నమ్మొచ్చు, కానీ కామెంట్స్లో పిక్ చేయండి, షేర్ చేయండి ఇట్లాంటి మాత్రం నమ్మకండి. సో ఐఫోన్స్ అంటే మీకు iPhone 5, 5S ఇట్లాంటి ఫోన్స్ అయితే వచ్చేమో, కానీ ఇండివిజువల్ ఛానల్స్ ఇండియాలో సో iPhone 7, 6, 6S Plus ఇట్లాంటి కొంచెం కష్టం. సో అంత ప్రైస్ పెట్టలేరు. ఏమన్నా 4-5 ఛానల్స్, 2-3 ఛానల్స్ కొలాబ్ అయ్యి ఇవ్వచ్చు, అంటే వాళ్ళు కలిసి ఒక ఫోన్ గివ్ అవే పెట్టచ్చు. కానీ ఒక్కళ్ళే iPhone 7 కానీ 6S Plus కానీ ఇట్లాంటివి ఏమన్నా ఇవ్వడం అయితే కొంచెం కష్టమే. సో పెద్ద ఛానల్స్ అయితే ఇవ్వచ్చు, కానీ చిన్న ఛానల్స్ అయితే ఎప్పుడు వాటిని ఇవ్వవు. సో మీకు ఆ ఛానల్ మీద నమ్మకం ఉంటే పార్టిసిపేట్ చేయండి, అతను ఇచ్చేవాళ్ళ మీద నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయండి. మీ లక్ టెస్ట్ చేసుకోండి, వస్తే రావచ్చు, లేకపోతే లేదు. సో ఈ ఫ్రెండ్స్ ఈరోజు Q&A. సో ఈ వెబ్సైట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ వెబ్సైట్ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాం. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.